స్తోత్రాలు 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 తండ్రి. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు వందనాలు నాయన. అయ్యా, నీ కృప మాయడల చూపిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మీకు వందనాలు 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 తండ్రి. అయ్యా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు 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 నాయన. తండ్రి, నీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, మీకు స్తోత్రాలు. నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడు ఎడబాయనని మాట ఇచ్చిన వాడా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని ధైర్యపరిచిన వాడా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము స్తోత్రములు నైనా. ప్రభువా, భయపడకుడి నేనే అని వాగ్దానం చేసిన వాడా, మీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు తండ్రి. అయినా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. విశ్వాసమునకు కర్త, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మృతులను సైతము లేపగలిగిన వాడా, మీకు స్తోత్రం 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 స్తోత్రము. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన శక్తిమంతుడా, మీకు వందనాలు వందనాలు వందనాలు. కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయ్యా, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ నామాన్ని గణపరుస్తున్నాము నాయన, నిన్ను హెచ్చిస్తున్నాము తండ్రి. అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. అయా, స్వస్థపరుస్తున్న మా దేవా, మీకు వందనాలు వందనాలు వందనాలు. యెహోవా రాఫాగా ఉన్న దేవా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన దినములన్నిటిలో మమ్మల్ని కాపాడిన దేవా, మీకు వందనాలు 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 తండ్రి. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరుస్తున్న వాడా, మీకు స్తోత్రాలు 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 నైనా. ప్రభువా, ఈ సెప్టెంబర్ నెల చివరి ఆదివారం మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకే మీకు వందనాలు 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 తండ్రి. మా ప్రభువా, ఈ 9 నెలలు నైనా మీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చారు నాయనా. అయా, ఎంత మంచి దేవుడవు, ఎంత కృప కలిగిన దేవుడవు. అయా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా, మీ పాదముల చెందుకు వస్తుంటున్నాం నాయన. మీరే కృపను అనుగ్రహింప చేయండి, సహాయము దయచేయండి. ఆత్మతో సత్యముతో యథార్థముగా మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేయండి. మీ సన్నిధిని కోరుకుంటున్నాం. మీ రక్తాన్ని మా అందరిపై ప్రోక్షించుకుంటున్నాం ప్రభువా, సహాయపడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా, మీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తుంటున్నాం నాయన. సజీవుడా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, జీవాధిపతి సర్వాధికారి, మీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకే కృతజ్ఞతలు తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయినా. సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో నిన్ను మహిమపరిచి ఆరాధించే భాగ్యమును దయచేయండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. అదే రీతిగా నైనా ఇంకా రావాల్సిన వారిని మీరే ఆకర్షించి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ శరీర రక్తంలో యోగ్యమైన రీతిలో పాలు పొందే కృప దయచేయండి. ధారాళముగా మీ పరిచర్య కొరకు ఇవ్వడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రపంచ దేశాల క్షేమం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మా భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం నాయనా. మీరే కృపనివ్వండి. నాయకులు, అధికారులు, రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అయినా వ్యవస్థలన్నిటినీ మీరు దర్శించండి, కృప చూపించండి అయినా. మీకే కృతజ్ఞత ఉందనా. ఈ మా కేతనకొండ గ్రామంపై మీ కనుదృష్టి ఉంచండి నైనా. ప్రజలందరినీ మీరు దర్శించండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరే ఆశీర్వదించండి. మీ రెక్కల కింద భద్రపరచండి. మీ రక్షణ వారికి అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తుంటాం. ఉదయకాల సమయంలో మీ సన్నిధిని కోరుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తూ సమయం అంతటిని మీరు దీవించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో
థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ సమయంలో పాటల ద్వారా మనం ప్రభు నామాన్ని కనపరుద్దాం. బ్రదర్స్ రండి కలిసి పాటల్లో సహకరించడానికి. బ్రదర్స్ వెల్ సాయంత్రం విజయవాడ ఇచ్చారా చూద్దాం. అడిగారా పగలా సాయంత్రం? ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరున్నారు అక్కడ బ్రదర్స్? డాములో నిలబడలేవా? రా, అందరూ పాడాలి. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు. ఈ పాట పాడుతూ ప్రభునామాన్ని మనం కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం పక్షముందు రక్షకుడు, ప్రతి క్షణం పక్షముందు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు నడచువాడు, చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు నడచువాడు. సత్యమాగు జీవమాగు మార్గమేసే, సత్యమాగు జీవమాగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ ఉంచి
తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయన శత్రువులు మిత్రులుగా మారెదరు. శత్రువులు మిత్రులుగా మారెదరు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు. కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా.
హల్లెలూయా 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 దేవుని నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. Praise the Lord. Thank you. మరియు పాడబడదాం. గాడ్స్ లవ్ ఈజ్ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్. దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన అందరినీ ప్రేమించాడు, మరణం వరకు ఆయన ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించాడు. ఎందుకు నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా అంటూ ఈ పాట మనం పాడదాం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నాదీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నాదీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా పాపము పాప నరరూపివైనావు పాపము పాప నలిగి వ్రేలాడితివి పాపము పాప నరరూపివైనావు శాపము పాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నాదీన స్తుతి పాత్ర హల్లెలూయా
హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా శ్రమలు సహించి ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నా శ్రమలు సహించి ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచి ఉన్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచి ఉన్నావు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతును ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతును హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా
ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఈ సమయంలో సిస్టర్స్ అందరం లేచి నిలబడదాం. లెట్ us all stand together and we worship the Lord. మనందరం కూడా లేచి నిలబడి మరి ఒకసారి మన హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారములన్నిటిని బట్టి గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. మనం అందరం కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్స్ యేసయ్యా, గడిచిన దినములన్నిటిలో కాపాడా. నా ఎడల నీకున్న ప్రేమ సంకల్పం, నా మనవులన్నీ నీకు తెలుసున్నాయి. నా మనుగడంతా నీ గ్రంథంలో లిఖించావు ప్రభువా. ఎంత అద్భుతమైన కృప కలిగిన దేవుడు నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నా శాపమును బాపావు నాయన, నా పాపమును బాపావు తండ్రి. నా కొరకై ఈ లోకానికి దిగి వచ్చావు. నన్ను ఎంతగా ప్రేమించావు తండ్రి. నీ రూపములో నన్ను నిర్మించుకున్నావు. నీ పోలికలో నన్ను నివసించడానికి సిద్ధపరిచావు. అయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీకు నాకు రావలసిన ఆ పాప భారమంతా ఆయన తన మీద వేసుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. అయ్యా ఎంత ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. మీకు వందనాలు తండ్రి. కృతజ్ఞతలు. లెట్స్ అందరూ కూడా నోరు తెరచి మీ రెండు హస్తాలు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు చేస్తున్న మేలులను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. యేసయ్యా ఎంత మంచి దేవుడో నాయన, ఎంత కృప కలిగిన దేవుడో తండ్రి. వెతకి రక్షించావు నాయన. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నన్ను బ్రతికించావు తండ్రి. అయ్యా నెమ్మది లేని నాకు నెమ్మదినిచ్చావు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రములు. లోకములో దేవుడు ఎరుగని పరిస్థితుల్లో నుంచి నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చావు నాయన. నిజమైన దేవుడు అయిన నిన్ను ఎరిగే భాగ్యాన్ని నాకు ఇచ్చావు. మీకు స్తోత్రాలు అంటూ అందరూ దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత కృప కలిగిన దేవుడు నాయన, అత్యంత కృప కలిగిన దేవుడు ఆయన. అయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మన పాపములన్నిటినీ క్షమించిన దేవుడు ఆయన. తన రక్తముతో కడిగిన ప్రభు ఆయన. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. కృప కలిగిన దేవా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మారని మరువని దేవా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు నైనా. మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా ఆరాధ్య దైవమా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పూజార్హుడా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. బలవంతుడైన దేవా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు నైనా. సజీవుడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. ప్రభువా మీకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. అన్ని నామముల కంటే పై నామము ప్రభువా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. దెర్ ఇస్ నో వన్ లైక్ జీసస్. ప్రభువా నిన్ను పోలిన వాడు, నీకు సాటి అయిన వాడు ఈ లోకములో ఎవ్వరు లేరు నాయన. యా మీకు స్తోత్రాలు. వేలిపులలో నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి? పరిశుద్ధతలో నీకు సాటి ఎవరున్నారు నాయన? యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు తండ్రి. మీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్న దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్న దేవా మీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. అల్ఫా ఒమేగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అయా మీకు వందనాలు. శరాపులు, కెరూబుల ద్వారా ఆరాధించబడుతున్న దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. సముద్రమంతా నీళ్లతో నిండి ఉండినట్లుగా ఈ భూలోకమంతా దేవుని మహిమతో నింపబడునుగాక. అయా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ మహిమను కోరుకుంటున్నావు నైనా. మీ శక్తి, మీ ప్రభావం, మీ తేజస్సు స్థలంలో ఉంచండి. అయా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ సమయంలో సాతాను దుర్గములన్నీ పడగొడుతున్నాము నాయన. శత్రువుని సాతాను మా కాళ్ళ కింద చితకదొక్కుతున్నాము నాయన. ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభువా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఎంత మంచి దేవుడు నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడే. ఆకాశ గగనాలను తన జానుతో కొలిచినవాడు. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన దేవుడు ఆయన. అగాధ సముద్రాలకు ఎల్లలు వేసిన దేవుడు ఆయన. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, జలములలో పడి వెళ్ళినా అవి నీ మీద
పొర్లి పారవు. అగ్నిలో పడి వెళ్ళిన అవి నిన్ను కాల్చజాలం అన్నాడు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తోడై ఉన్న దేవుడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. విడువని దేవుడు ఆయన. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా అంటూ ప్రభు నామాన్ని కనపడతాం. థ్యాంక్ యూ జీసస్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. క్లాప్ టుగెదర్ అండ్ వర్షిప్ ద లార్డ్. అందరూ కూడా ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదీస్తున్న యేసయ్య నీకే వందనం అంటుపడదాం. ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని నాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని నాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా యేసయ్యా. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. థ్యాంక్ యూ లార్డ్. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేశావు, జలములలో బడి వెళ్ళిన నన్నేమీ చేయలేవు, నీకే వందనం అంటుపడదు. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ
కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమై సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నానయ్యా అని కూడా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని తలపెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. తండ్రి, నీ ప్రేమకై వందనాలు దేవా, నీ కృపకై స్తోత్రాలు తండ్రి. గడిచిన ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు మీరు కాపాడుతూ వచ్చారు, కృప చూపిస్తూ వచ్చారు, కనికరిస్తూ వచ్చారు, జాలి చూపిస్తూ వచ్చారు తండ్రి. మీరు మా ఎడల నీ ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చారు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం దేవా, ఏమిచ్చిన రుణస్థులమే తండ్రి. నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను ఘనపరచాలని, నీ నామాన్ని హెచ్చించాలని మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవా. ఆరాధనకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు దేవా. పాటల ద్వారా మీరు మహింపంతూ వచ్చారు తండ్రి. వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా మీరే మాతో మాట్లాడుతూ రండి దేవా. మాలో ఉన్న చెడు ఆలోచనలను బట్టి, పాప స్వభావాన్ని బట్టి పడిపోతూ జారిపోతూ విడిచిపెడుతూ నీకు అవిధేయులుగా మేము ఉన్నప్పుడు వాక్యానుసారంగా సరివేసుకోవడానికి దాసులో ప్రార్థిస్తున్నాను. దూరగా వాడుకుంటూ రండి దేవా. మా మధ్య సంచరిస్తున్న దేవా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, చూగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగా కానీ సెలవిచ్చారు తండ్రి. విని చెవులిచ్చారు, గ్రహించుకునే మనసును కూడా ప్రతి ఒక్కరికి దయచేస్తారని ఆ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యంతమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకటేసారి కొద్దిగా ముందు జరి కూర్చోండి అమ్మా, వెనకాల ప్లేస్ లేదు, ముందు జరి కూర్చోండి, ఇటు అటు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈరోజు పునరుద్ధాన దినమందు దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి గణపరచటానికి, దేవుని నామాన్ని హెచ్చించడానికి చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి వాక్య పఠనంలోనికి వెళ్దాము. ఈరోజు వాక్య పఠనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 58 వరకు. మన మధ్యలో సిస్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారు వచ్చి మనకి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. అందరూ శ్రద్ధగా ఫాలో అవ్వండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుంచి 58 వరకు.
44 నుంచి చదువుకుందాము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొనిపోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను బట్టి వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి వరకు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు గొరగటయును ఉండెను. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమి అనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయును తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. యేసు ఈ ఉపమానములను చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానములను ఈ అద్భుతములను ఇతను ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసవు, సియోను, యూదాను వారును ఇతని సహోదరులు కారా? ఇతని సోదరుని మనలందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు. వాక్యాన్ని చదివి వినిపించిన సిస్టర్ జ్యోతి గారికి ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలుగజేస్తుంది కదా. ఎంతోమంది ఈ రోజుల్లో నెమ్మది లేక బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్న మనకి ఏంటంటే మనం బ్రతికించేది వాక్యమే. కాబట్టి మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. చిన్నపిల్లలు అటు ఇటు తిరగొద్దు, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. మరి ఈరోజు వాక్య పఠనం, వాక్య ధ్యానానికి అలాగే మన మధ్యలో మన ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ ఎం ఎలీషా గారు ఉన్నారు. వారు వస్తుండగా దేవుని మహిమార్థమై చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ఈ సమయాన్ని వారికి అప్పుడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Good morning all of you, and greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మీ అందరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి అతి ప్రశస్తమైన శక్తి కలిగిన నామములో ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికి వందనాలండి. వందనాలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరందరూ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి రావడం నిజంగా ధన్యకరం. దేవుని వాక్యంలో ఐ థింక్ 84 Psalm 84 84వ కీర్తనలో ఒక మాట ఉంది. 84 verse 4 84 కీర్తనలో ఒక మాట ఉంది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అనే మాట. సో ఎవరు ధన్యులు? నిజంగా ఎవరు? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇంకొక మాట వ్రాయబడింది, బ్లెస్డ్ పీపుల్ అని, లేదంటే ఫార్చ్యూన్ అంటే అదృష్టవంతులు. నిజంగా
ఈరోజు అదృష్టవంతుడు ఎవడు అంటే ధనం ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, బలం ఉన్నవాడు కాదు. నిజమైన అదృష్టవంతుడు ఎవడంటే దేవుని సన్నిధిని ప్రేమించేవాడే అదృష్టవంతుడు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు, ఆయన సన్నిధిని వెదికేవారు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కాబట్టి ఎవరు ధన్యులు అని అంటే ఆయన మందిరాన్ని ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించేవారు ధన్యులు అని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యం ఈ లోకములో ఆస్తులు, అంతస్తులు, రాజకీయం, ఇదంతా కూడా టెంపరరీ, కొంతకాలం మాత్రమే. కానీ దేవుణ్ణి కలిగిన వాడు ఆయనతో ఎంతకాలం ఉంటాడంట? యుగ యుగాలు ఆయనతో ఉంటాడు, సదాకాలము ప్రభుతో కూడా ఉండేటువంటి గొప్ప భాగ్యం. సో యేసు ప్రభుని అంగీకరించడం, ఆయన్ని తెలుసుకోవడం, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడం ఎంత గొప్ప భాగ్యం. దానికంటే మించిన ఐశ్వర్యం, ఆశీర్వాదం ఇంకొకటే లేదు. ఆయనకి మించిన అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడే ఈ భూమి మీద నిజమైన అదృష్టవంతుడు, నిజమైన ఐశ్వర్యవంతుడు కూడా. కాబట్టి ఈ లోకములో వెండి బంగారాలు, ఇప్పుడు బంగారం రేటు బాగా పెరిగిపోతుందంట. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే బంగారము కంటే అమూల్యమైనది విశ్వాసము అని రాశాడు. బంగారము కంటే ఇంకా కాస్ట్లీ, ఇంకా అమూల్యమైనది, ద బెస్ట్ ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరంట? ధనవంతులు, ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు అని రాశాడు. విశ్వాసమందు మనల్ని దేవుడు ఏం చేశాడంట? భాగ్యవంతులుగా చేశాడంట. లోక సంబంధమైన వెండి బంగారాలు లేకపోయినా ఏం కలిగి ఉంటే చాలంట? దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే చాలు. అదే మనల్ని గొప్ప నెమ్మది మనకి కలుగజేస్తూ ఉంటుంది. పేతురు, యోహాన్లు ఏమన్నారు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, అయితే మేము ఒకటి కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నారు? మేము యేసు ప్రభువుని కలిగి ఉన్నాం అంటారు. హల్లెలూయా. వి హావ్ జీసస్. ఆ నామములోనే శక్తి, ఆ నామములోనే విడుదల, ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే విమోచన, ఆ నామములోనే నిరీక్షణ, ఆ నామములోనే పరలోక రాజ్యానికి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎంత గొప్ప భాగ్యం. సో జీసస్, దెర్ ఇస్ నో వన్ లైక్ జీసస్. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన సమస్తమును చేయగలిగినటువంటి సృష్టికర్త. ఈరోజు చదువుకున్నటువంటి మన లేఖన భాగములో మన మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి ఒక్కొక్క వచనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు టీచింగ్స్, ఆయన బోధ, మరి ముఖ్యముగా ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యమును గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోక రాజ్యము వేరు, దేవుని రాజ్యము వేరు. ఈ పరలోక రాజ్యమును గురించినటువంటి మర్మాలు చాలా అర్థమయ్యే రీతిలో, చాలా వివరంగా యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడంట? పారబుల్స్ అంటే ఉపమాన రీతిగా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కథల రూపములో, నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అర్థమయ్యేటట్లుగా. ఆనాటి విద్య లేని ఆ పామరులు, చేపలు పట్టుకునేవాళ్ళు, ఆ గలిలయ సముద్రం, ఆ యోర్దాను, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, దెకపోలి, లేదంటే ఆ నజరేతు కానివ్వండి, ఆ ప్రాంతాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు. ఎక్కువ మంది ఎవరుంటారు చెప్పండి? చేపలు పట్టుకునే వాళ్ళు, విద్య లేని వాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు. వారికి అర్థమయ్యే రీతిలో యేసు ప్రభు టీచింగ్స్, ఆయనలాగా బోధించేవాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అంత చాలా క్లియర్గా మనుషులకు అర్థమయ్యే రీతిలో ఉపమాన రీతిగా ఆయన బోధించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యాన్ని గురించి వివరిస్తూ ఆయన మాట్లాడుతున్న ఈ ఉపమాన భావాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసాము, ఏమని చెప్పాడు? మరి విత్తడానికి
విత్తువాడు బయలు వెళ్ళాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, మరికొన్ని మొండ్ల పొదల్లో పడ్డాయి, మరికొన్ని మంచి నేలలో పడ్డాయి. త్రోవ పక్క పడిన వాళ్ళు ఎవరంటే వాక్యాన్ని వింటారు కానీ గ్రహించరు. దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంట? ఆ వెత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. రాతి నేలలో పడిన విత్తనాలు ఎవరంట? వాక్యాన్ని వింటారు, అంగీకరిస్తారు, కానీ కొంతకాలమే నిలబడతారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా వెంటనే మళ్ళీ ఏమైపోతారంట? లోకంలో కలిసిపోతారు. రాతి నేలలో పడిన విత్తనాలు, విత్తనం విత్తబడుతుంది కానీ కొంతకాలమే పనిచేసిద్ది, మరలా లోకంలో కలిసిపోయి లోకానుసారంగా ఉంటారు. కొన్ని విత్తనాలు మొండ్ల పొదల్లో పడ్డాయి. మొండ్ల పొదల్లో పడిన వాళ్ళు ఎలా ఉన్నారంట? వింటారు, అంతా ఓకే, కానీ ఏం కావాలంట? ధనాపేక్ష, ఐహిక విచారాలు, లోక సంబంధవి. ఇది కావాలంటాడు, లోకంలో ఇవి కూడా చేయాలంటాడు. మొండ్ల పొదలు వాటిని ఏం చేసినాయంట? అణిచివేసినాయి. చాలామంది ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. దేవుణ్ణి పూర్తిగా 100% అంగీకరించని వాళ్ళు ఉంటారు. వాక్యం వింటారు, వాక్యం ఎదుగుతూ ఉంటుంది, కానీ వారిలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, ఆ ధనాపేక్ష ఇవన్నీ కూడా వారి ఆత్మీయ స్థితిని ఏం చేస్తూ ఉంటాయంట? ఎదగకుండా చేస్తాయి. ఆత్మీయ పరిపక్వత వారిలోనికి రాదు. మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? మంచి నేలన పడ్డాయి. ఈ మంచి నేలన పడిన విత్తనాలు ఏం చేస్తారంట? వారు వాక్యం వింటారు, వాక్యాన్ని గ్రహిస్తారు, వాక్యానుసారంగా నడుచుకుంటారు. కష్టమైన, నష్టమైన, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఎన్ని పరిస్థితులు వచ్చినాయి, ఎందుకంటే వాక్యము వారి హృదయములో ఏం చేయబడిందంట? నాటబడింది. వాక్యం విన్నారు, గ్రహించారు, ఇక వాక్యాన్ని పట్టుకున్నారు, అంతే. వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళు ఏం చేస్తారంట? 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలిస్తారు. ఒక కుటుంబం ఫలించాలంటే, నీ జీవితం ఫలించాలంటే, నీ హృదయంలో దేవుని వాక్యం ఏం చేయబడాలంట? నాటబడాలి. ఆ వాక్యానుసారంగా నీవు నేను నడుచుకోవాలి. అప్పుడు మనం ఫలిస్తాం. దేవుని మాట చొప్పున ఎవడైతే చేస్తాడో, నడుచుకుంటాడో, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎక్కడుంటాడంట? నీటి కాలువ ఎవరను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమగును. సక్సెస్. మన జీవితంలో విక్టరీ, విజయం, లేదంటే సక్సెస్ఫుల్గా మన ఆశ తీరాలంటే, మన ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుని వాక్యము, మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని దాచుకోవడం చాలా ప్రాముఖ్యం. విత్తనము దేనితో పోల్చాడు? దేవుని వాక్యం. విత్తనాలు విత్తుతుంటే, అంటే దేవుని వాక్యం విత్తబడుతూ ఉంటే, కొన్ని ఎక్కడ పడతాయి అంట? త్రోవ పక్కన పడతాయి, రాతి నేలలో పడతాయి, ముళ్ళ పొదల్లో పడతాయి, మరి కొన్ని మాత్రం మంచి నేలలో పడతాయి. ఆ మంచి నేలలో పడిన వారి కుటుంబాలే ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి, ఆస్వాదికరంగా ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు వినడం చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత యేసు ప్రభు చెప్పినటువంటి ఆ కంటిన్యూషన్లో ఆయన చెప్పినటువంటి ఉపమానం ఏంటంట? మరి ఒక మనుష్యుడు పరలోక రాజ్యము 24వ వచనములో, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన మరి ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయేను. ఈ లోకములో గోధుమల మధ్యలో ఏం విత్తుతున్నాడంటే శత్రువు? గురుగులు విత్తుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోతకాలము సమీపముగా ఉంది. ఒక రోజు రాబోతా ఉంది. ఆ రోజున మంచి వారిని, చెడ్డవారిని దేవదూతలు ఏం చేస్తారంట? వేరుపరుస్తారు. కోతకాలం అది. యుగ సమాప్తి రాబోతా ఉంది. గోధుమల మధ్యలో శత్రువు గురుగులు విత్తుతా ఉన్నాడు. పొలము దేనికి సాదృశ్యం అంట? లోకానికి సాదృశ్యం. లోకములో ఏమన్నారంట?
గోధుమలు ఉన్నాయి, అంతేకాదు గురుగులు కూడా ఉన్నాయి. కానీ ఒకరోజు గోధుమలు వేరవుతాయి, గురుగులు కూడా వేరవుతాయి. గోధుమలేమో కొట్టులో పోసుకుంటాడు, గురుగులనేమో కాల్చివేస్తాడు, బయట అగ్నిలో పారవేస్తాడు. సో యుగ సమాప్తిలో, ఎండింగ్లో, ఈ యుగ అంతమందు జరిగే సూచనలు యేసు ప్రభు చాలా క్లియర్గా వారికి అర్థమయ్యేటట్లుగా, ఎవడైనా మారు మనసు పొందకపోతే, ప్రభువుని నమ్మకపోతే, సత్యాన్ని తెలుసుకోకపోతే వాడు నష్టపోతాడు, అగ్నికి వెళ్ళిపోతాడని చాలా క్లియర్గా ప్రభు చెప్పిన ఉపమానాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉపమానాలన్నిటిలో కూడా మరి దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం కదా. పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చాడు? 31వ వచనములో పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అన్నాడు. 23వ వచనములో ఒక స్త్రీ తీసుకొని పిండంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండితో దాన్ని పెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది అని చెప్పాడు. కాబట్టి ఎంత పవిత్రంగా, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఎంత మెలకువగా మనం ఉండాలి. సంఘములో దుష్టత్వము, సంఘములో మరి దయ్యపు బోధలు కానివ్వండి, దేవునికి ఇష్టం లేని వాటివి కానివ్వండి, ఇవన్నీ కూడా రాకోకుండా పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే ఏమైందంట, మిగతా పిండి అంతా ఏమైపోయింది? పులిసిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో మెలకువ కలిగి ఉండండి. శత్రువు ఏం చేస్తాడంట? గురుగులు విత్తుతాడు. శత్రువు మిమ్మల్ని మోసం చేస్తాడు. మీకు అసత్యాన్ని బోధించడానికి వాడు రెడీగా ఉన్నాడు. బీ కేర్ఫుల్ అంటూ యేసు ప్రభు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో verse 44, Matthew chapter 13 verse 44, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యము ఎంత శ్రేష్టమైనటువంటిది. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆ పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలంటే ఈ లోకములో ఉన్న విలువైన వాటన్నిటినీ వదిలిపెట్టి దాని కొరకు పరిగెత్తే వారికే అది దొరుకుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న విలువైన ఆస్తులన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం. ఈ లోకములో ఉండే రాజ్యాలు, ప్రభుత్వాలు, శాసనాలు, సింహాసనాలు అన్నీ కూడా ఏమైపోతాయి? కూలిపోతాయి. ప్రపంచ చరిత్రలో చాలా పేరు పొందినటువంటి గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఉన్నాయి. బబులోను మహా సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యాలన్నీ కూడా చరిత్రలో ఇప్పటికీ మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ బైబిల్ చెప్తున్న ఒక మాట, దానియేలు గ్రంథంలో, డానియల్ చాప్టర్ 2, దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో ఆ రాజ్యాలన్నిటినీ పడగొట్టి ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యము యుగయుగాలు ఉంటుంది అని దేవుడు తన ప్రవచనం ద్వారా ముందుగానే తెలియజేశాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. ఇది దేవుని రాజ్యమును గురించి దేవుడు ముందుగానే చెప్పినటువంటి ఈ ప్రవచనం చూడండి. గొప్ప గొప్ప రాజ్యాలు, సామ్రాజ్యాలు, సింహాసనాలు అన్నీ కూడా పడగొట్టబడతాయి. బబులోను సామ్రాజ్యం ఇప్పుడు ఉందా? ఒకప్పుడు ఎంత ప్రపంచ చరిత్రలోనే గొప్ప వెలిగినటువంటి బబులోను సామ్రాజ్యం. ఇంకా దానికి ముందుగా ఐగుప్తు సామ్రాజ్యాలు, మాదీయ పారసీక సామ్రాజ్యం, ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్యం, రోమన్స్,
దీనికంటే ముందుగా రోమీయుల పరిపాలన, యేసు ప్రభు ఉన్న దినాల్లో కూడా రోమా ప్రభుత్వ పరిపాలన, గొప్ప సామ్రాజ్యాలు. ఇప్పుడున్న సామ్రాజ్యాలన్నీ ఉన్నాయా? లేవు, మొత్తం పోయినాయి. ఆ సామ్రాజ్యాలన్నీ కూడా అడ్రస్ లేకుండా అయిపోయినాయి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో 44వ వచనములో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. హల్లెలూయా. ఆ రాజ్యాల కంటే దేవుడు స్థాపించే రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యానికి ఏం లేదంట, నాశనము లేదు, దానికి అన్నిటికీ నాశనము కలుగదు అన్నాడు. ఈ రాజ్యాన్ని ఎవ్వరూ టచ్ చేయలేరు, ఎవరు నాశనం చేయలేరు. క్రీస్తు లేకుండా, క్రైస్తవ్యం లేకుండా, సంఘం లేకుండా, బైబిల్ లేకుండా చేయాలని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. ఎన్నో సామ్రాజ్యాలు ప్రయత్నాలు చేసినాయి, కానీ ఒక్కడి వల్ల కూడా కాల. ప్రభు ఏమంటాడు? మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అని. సౌలు సంఘాన్ని హింసిస్తుంటే ఏమన్నాడు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని అడిగాడు. అంటే దేవుడు ఎంత మనల్ని పట్టించుకుంటాడు, ఆయన రాజ్యము ఎంత ప్రత్యేకమైనటువంటిది ఆలోచన చేయండి. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనము కలగదు, యుగ యుగాలు నిలిచే రాజ్యం అది. దిస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ముందుగానే చెప్పబడిన మాటలు మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఆ రాజ్యం ఎవరికి చెందుతుందో తెలుసా? ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. ఎవరైతే ఆ రాజ్యాన్ని పొందుకుంటారో, ఎవరైతే ఆ రాజ్యంలోనికి వస్తారో, ఎవరైతే ఆ రాజ్యము కొరకు అన్ని విడిచిపెట్టి, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగములో ఒక మనుష్యుడు పొలములో దాచబడిన ధనాన్ని చూచి ఏం చేశాడంట? వెళ్ళి సంతోషంతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి వచ్చి ఏం చేశాడంట? ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఆ పొలమే పరలోక రాజ్యం. తనకున్నదంతా అమ్మేసుకున్నాడు. దేనికోసం? పరలోక రాజ్యం కోసం. ఎందుకంటే ఆ పొలంలో ఏముందంట? దాచబడిన ధనముంది. హిడెన్ ట్రెజర్, దాచబడినటువంటి ధనము. అది ఎంత ఉంది వాడికి తెలియదు. ఇక ఆ తవ్వితే తెలిసిద్ది ఎంత ఉంటుందో. పరలోక రాజ్యము ఎంత శ్రేష్టమైనటువంటిది. దేవుని రాజ్యము కొరకు ఒక వ్యక్తి అవసరమైతే తనకున్నదంతా విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడాలి. అప్పుడే ఆ రాజ్యం దొరుకుతుంది. అప్పుడే ఆ రాజ్యానికి వారసులం అవ్వగలుగుతాము. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే విలువైన వాటిని సైతము వదులుకోవాల్సి వస్తే వదులుకోవాలి. ఎందుకంటే దానికి మించింది ఇంకొకటి లేదు. చాలామంది ఆనాటి యూదులకు అర్థం కాలేదు. యేసు ప్రభు వస్తాడు, రాజ్యం తెస్తాడు అంటే మేము ఈ లోక సంబంధమైన రాజ్యం అని వాళ్ళు ఊహించారు. కానీ ప్రభు అంటాడు, యోహాను సువార్త 18వ అధ్యాయం, జాన్ చాప్టర్ 18:36, యోహాను సువార్త 18:36 వచనం, 18:36 యోహాను సువార్త. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. అంతగా ఆయన్ని పట్టుకొని కొడుతున్నా, ఏం చేస్తున్నా ఎవరు మాట్లాడలేదు. అప్పటి వరకు ఆయనతో ఉన్న శిష్యులు కూడా ఏం చేశారు చెప్పండి? ఆయన విడిచిపెట్టి పారిపోయారు, ఇటోళ్ళటి పారిపోయారు. ఈవెన్ పేతురు కూడా అవసరమైతే ప్రభు నీ కొరకు ప్రాణం పెడతానన్నవాడు కూడా ఏం చేశాడు చెప్పండి? అడ్రస్ లేకుండా పారిపోయారు. ఎవరు లేరు ఆయనకి. ఏంటి? ఎవరు కనీసం ఒక్కళ్ళు కూడా ఆయన తరపున మాట్లాడడానికి ఎవరూ లేరు. పిలాతు అడుగుతా ఉన్నాడు, ఏంటి నువ్వు నిజంగా రాజువేనా అంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే.
మరి ఏది రాజ్యం, ఏది ప్రజలేరి? ఒక్కడ కూడా లేడు. రాజు అంటే ఎలా ఉంటాడు? సింహాసనం ఉంటుంది, కిరీటం ఉంటుంది, ప్రజలు ఉంటారు, రాజ్యం ఉంటుంది. మరి నీదే రాజ్యం, నువ్వేలా రాజువే? అందుకే ఆయన్ని అపహాస్యం చేశారు. ఆయన తల మీద ఏ కిరీటం పెట్టారంట? ముళ్ళ కిరీటం పెట్టారు. చేతుల్లో ఏం పెట్టారంట? రెల్లుని పెట్టారంట. ముఖం మీద ఉమ్ము వేస్తా ఉన్నారు, గుద్దుతా ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. నిన్ను గుద్దింది ఎవరో చెప్పు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి ఉదారంగు వస్త్రాలు తొడిగించారు, రాజవస్త్రాలు తొడిగించారు. అంటే హేళనగా, యు సెడ్ యు ఆర్ ఏ కింగ్, నీవు రాజు అని చెప్పుకుంటున్నావు, ఇదిగో రాజు చూడు ఎలా ఉన్నాడు అని ఆయన్ని అపహాస్యంగా మాట్లాడుతూ హేళన చేస్తూ మాట్లాడారు. పిలాతు కూడా అదే అడుగుతూ ఉన్నాడు, నీవు రాజువేనా అని అంటే, ఎస్, నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దేవుని రాజ్యము, అది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఈ లోకములో అందరూ అనుకున్నట్లుగా ఏదో పుణ్యం చేసుకుంటే, ఏదో చేసుకుంటే ఏం పర్వాలేదు, లేదంటే వెంట్రుకలు ఇస్తేనో, కొబ్బరికాయలు కొడితేనో, ఏదో కొంత దేవునికి డబ్బులు వేస్తే, చందా వేస్తేనో అయిపోద్దిలే అనుకుంటా ఉన్నారు. దేవుడు అంత చిల్లరవాడు కాదు. దేవునికి ఐదుగా అది కావాల్సింది. అవునండి. ఆయన వచ్చిన పని, వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్, ఏది విలువైనటువంటిది, ఏది ప్రాముఖ్యమైనటువంటిది, ఆ విలువైన విషయాన్ని మనుషులకి అర్థం కావట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారండి, 2 years అట్లా, 500 రూపాయల నోటు ఇంకొక చేతిలోనేమో వాడికి ఒక బొమ్మో లేదంటే చాక్లెటో, ఈ రెండిట్లో ఏది కావాలరా అంటే ఏం తీసుకుంటాడు చెప్పండి? బొమ్మ తీసుకుంటాడు, లేదంటే చాక్లెట్ తీసుకుంటాడు. ఆ బొమ్మ 50 రూపాయలు ఉంటుంది, చాక్లెట్ 10 రూపాయలు ఉంటుంది. ఇంకొక వైపు ఏముంది? 500 రూపాయల నోటు ఉంది. కానీ వాడికి ఏం కావాలి చెప్పండి? వాడికి బొమ్మే కావాలి. ఎందుకు? 500 రూపాయల విలువ వాడికి తెలియదు కాబట్టి, బొమ్మ ఇష్టపడతాడు కాబట్టి. అదే మీ దగ్గరకు వచ్చి 500 రూపాయలు బొమ్మ మీకు ఇచ్చామనుకో, మీరేది తీసుకుంటారు? చూడ 500 తీసుకుంటారు మీరు. ఎందుకు? 500 రూపాయల విలువేంటో మీకు తెలుసు. అవసరమైతే అలాంటి బొమ్మలో 10 కొనుక్కోవచ్చు. చాలా మందికి దాని వాల్యూ అర్థం కావట్లా. దేవుని రాజ్యం అంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అందుకే యేసు ప్రభు చాలా క్లియర్గా ఈ ఉపమానాలన్నీ చెప్తా ఉన్నాడు. ఈ లోక రాజ్యాలన్నిటికంటే, గొప్ప గొప్ప మహా సామ్రాజ్యాలన్నిటికంటే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి నాశనం లేదు, అంతం లేదు, యుగయుగాలు ఉంటుంది. ఆ రాజ్యం కావాలంటే దాన్ని ఎవరైతే పొందుకుంటారో వారికే దొరుకుతుంది ఆ రాజ్యం, నాశనము లేనటువంటి ఆ రాజ్యం. అందుకే ఇక్కడ మత్తయి సువార్త మనం చదువుకున్నాం ఈ రోజులో, మాథ్యూ చాప్టర్ 13 verse 44, 44లో ఏముందంటే, అక్కడ ఒక మనుష్యుడు, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ద మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ వీ కెన్ హ్యావ్. మనం కలిగి ఉన్న అన్నిటికంటే విలువైన, అత్యంత విలువైనది ఏంటంటే ఆయన రాజ్యానికి సంబంధించిన విషయాలే. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ మనిషి తనకున్నవంతా కూడా ఏం చేశాడంట? అమ్మేసుకున్నాడు. ఏం కొనుక్కున్నాడంట? ఆ పొలాన్ని కొనుక్కున్నాడంట. నేటి దినాల్లో ఎవరైతే ఈ లోకాన్ని, లోక ఆశల్ని, ఈ లోకములో అన్నిటినీ కూడా కాదనుకొని ప్రభువే నాకు కావాలి, ఆయనే నిజమైన దేవుడని ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో అదిగో వారిదే పరలోక రాజ్యం, వారిదే పరలోక రాజ్యం. దేవుని రాజ్యానికి స్వతంత్రులు అవ్వాలంటే ఖచ్చితంగా ఈ లోకములో అన్నిటికంటే ఎక్కువగా దేన్ని ప్రేమించాలంట? ఆయన రాజ్యమును మాత్రమే ప్రేమించాలి.
నీతి నిమిత్తమై హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. నీతి కొరకు హింసించబడుతున్న వాళ్ళు నేటి దినాల్లో ఎంతమంది సత్యము కొరకు చంపబడుతూ ఉన్నారు. దేవుని రాజ్యము కొరకు వాళ్ళు హతసాక్షులు అవుతా ఉన్నారు. అమెరికన్ సహోదరుడు చార్లీ కర్క్, మన భారతదేశంలో ప్రవీణ్ పగడాల కానీ ఇంకా ఎంతోమంది మనకు తెలియకోకుండా నార్త్ ఇండియాలో ఎంతోమందిని చంపుతూ ఉన్నారు. సత్యము కోసం వాళ్ళు నిలబడి దేవుని రాజ్య విస్తరణలో పనిలో ముందుకు వెళ్తూ ఉంటే ఎన్నో అరెస్టులు, ఎంతోమందిని చంపుతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలని వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. వారందరికీ దేవుడు ఏం చేస్తాడంట? పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. వారు నీతి నిమిత్తము హింసించబడుతూ ఉన్నారు. పరలోక రాజ్యానికి మనం వారసులం అవ్వాలండి. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, అది ఎంత శ్రేష్టమైనటువంటిది. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి విలువైనది అన్నీ కూడా ఆ రాజ్యముతో సమానమైనవి కావు. ఎందుకంటే ఈ భూమి మీద మన జీవితం కొంతకాలమే. ఈ రాజ్యాలు, శాసనాలు, సింహాసనాలు, ప్రభుత్వాలు అన్నీ కూడా టెంపరరీ. బట్ ఆయన రాజ్యము ఎంతకాలం ఉంటుందంట? నిరంతరము నిలుస్తుంది, యుగ యుగాలు ఉండే రాజ్యం. మరి టెంపరరీ వాటి కోసం పరిగెడదామా, లేదంటే శాశ్వతమైన రాజ్యము కొరకు మనం ప్రయాసపడదామా? ఆలోచన చేయండి. దేవుని రాజ్యం ఎంత విలువైనటువంటిది. ఒకప్పుడు సంఘాన్ని హింసించి రకరకాలుగా మాట్లాడేటువంటి సౌలే పౌలుగా మార్చబడి ఏం చేస్తా ఉన్నాడంట? ఒక మాట చదవండి దేవుని యొక్క వాక్యములో, ఎంత అద్భుతం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 3, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 5, 5వ వచనం నుంచి. 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశము నాది, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడు నేను, ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడినై ఉన్నాను, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడినై ఉన్నాను, ధర్మశాస్త్రము విషయంలో నీతి విషయంలో అనింద్యుడినై ఉన్నాను. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అన్నాడు. ఎంతంట? నష్టముగా ఎంచుకున్నాను. 10వ వచనం నుంచి, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయములోను సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. యేసు ప్రభు ఒకవైపు ఈ లోక సంపద, ఆస్తులు, అంతస్తులు అన్నీ, మనకున్న డిగ్రీలు, మనకున్న చదువు, మనకున్న జ్ఞానం అంతా ఒక పక్కన పెడితే యేసు ప్రభు ముందు పౌలు గారు అంటాడు, ఇవన్నీ కూడా దేంతో సమానం అంట? పెంటతో సమానం అంటున్నాడు. చెప్పగలవా? ఇవన్నీ పెంటతో సమానం. నాకున్నటువంటి నాలెడ్జ్, నాకున్న ధనము, నాకున్నటువంటి ఐశ్వర్యం, నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, నాకున్న స్టేటస్, ఇవన్నీ కూడా ఆయన ముందు, క్రీస్తు ముందు, ఆయన రాజ్యము ముందు, ఆయన పునరుద్ధానం ముందు ఇవన్నీ కూడా నాకు పెంటతో సమానం. దేనికోసం పరిగెడతా ఉన్నాం? దేవుని రాజ్యము, సంఘము, క్రీస్తుని ఎంతగా ప్రేమిస్తున్నాం ఆలోచన చేయండి. అవసరమైతే ఆయన కోసం ఏం చేయాలంట? అన్నిటిని వదులుకోవడానికైనా రెడీగా ఉండాలి. నా నిమిత్తము అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనా విడిచిపెట్టి నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు. తన ప్రాణమును దక్కించుకోవాలనుకునేవాడు ఏం చేస్తాడంట? నన్ను పోగొట్టుకుంటాడు. ఈ లోకములో ఎంతగా ఆయన రాజ్యము కొరకు మనం ప్రయాసపడతా ఉన్నాం, ఎంత హెచ్చిస్తున్నాం మనం, ఎంత విలువైందని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదో టేక్ ఇట్ ఈజీగా నామకార్థంగా వెళ్తున్నాములే, వస్తున్నాములే అని టైం వేస్ట్ చేసుకుంటాం, అది సరైంది కాదు. దేవుని సన్నిధి ఎంతో విలువైంది, ఆయన మాటలు ఎంతో విలువైనవి, ఆయన రాజ్యం ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈ లోక రాజ్యాలన్నిటికంటే
ద బెస్ట్ కింగ్డమ్, దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. యునైటెడ్ కింగ్డమ్ అంటారు. ఈ లోకంలో ఎన్ని కింగ్డమ్స్ ఉన్నా ఆ కింగ్డమ్స్ అన్నిటికంటే ఉన్నతమైన కింగ్డమ్ ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఎవరంట? ఆయన యేసుక్రీస్తు. ఎవరంట? రాజులకు రాజు, ప్రభువులకే ప్రభు. ఆ రాజ్యంలో ప్రజలు ఎవరంట? ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయన కోసం సమస్తాన్ని నష్టపరుచుకుంటారో వారే ఆయనకి ప్రజలై ఉంటారు. ఆయన రాజ్యంలో వాళ్ళే ఉంటారు. ఆయన రాజ్యానికి అంతము లేదు అన్నాడు. ఎంత విలువైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు మాట్లాడాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం చదవండి. మాథ్యూ చాప్టర్ 13:45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. పరలోక రాజ్యము కూడా ఇక్కడ మరి ఒక ఉపమానంతో ప్రభు మాట్లాడు. ఏంటంటే మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అంటాడు. ఒక్కొక్క వ్యక్తి ఎంత విలువైనటువంటి వాళ్ళము. మనల్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి శ్రేష్టమైన రక్తాన్ని మన కొరకు ఆయన చెల్లించాడు. నీవు నేను ఎలా రక్షించబడ్డామంట? మనము పేతురు రాసిన పత్రికలో ఉంటుంది కదా, లెట్స్ రీడ్ ఫస్ట్ పీటర్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఫస్ట్ పీటర్ verse chapter 1 verse 18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా అంటాడు. ఆయన మన కొరకు ఎంత వెల చెల్లించాడు. మనమందరము కూడా ఒక మంచి ముత్యములకు విలువైన వారము దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో మనమందరము కూడా హౌ ప్రెషియస్, హౌ వాల్యుబుల్, ఎంత విలువైనటువంటి వారముగా దాని కొరకు ఏం చేశాడంట? ఆ మంచి ముత్యము కొరకు ఏం చేశాడంట ఆయన? మత్తయి సువార్త 13లో ఇందాక మనం చదివాము కదా, ఏం చేశాడంట? ఆ మంచి ముత్యము కొరకు అమూల్యమైన ఒక మంచి ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొన్నాడు. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విలువ లేని వారం, పనికి మాలిన వాళ్ళం, దేవునికి దూరస్తులము, ఏమాత్రము కూడా యోగ్యత లేని మనము చీకటిలో ఉన్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనల్ని ప్రభు ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు ఆలోచన. ఆయన మన కొరకు కార్చిన రక్తము మనం ఎలా విమోచించబడలేదంట? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. యేసయ్య మనల్ని వెండిచ్చి, బంగారం ఇచ్చి, డబ్బులు ఇచ్చి విమోచించలేదు. దానికంటే విలువైన, వాటికంటే విలువైన ఏంటంటే అమూల్యమైన రక్తము. అమూల్యమైన అంటే వెలకట్టలేని, ఇక దానికి ఇక వెల కట్టలేము, ఎంతని చెప్పలేము. అంత విలువైన రక్తము ద్వారా ఆయన మనల్ని విమోచించాడు. ఈ భూమి మీద పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము ఎవ్వడూ లేడు కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రక్తం చిందించాలి కాబట్టి శరీరాన్ని ధరించాడు ఆయన. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఎద్దుల, మేకల, కోడెల రక్తము మనిషి పాపమును తీసివేయుట అసాధ్యం. మరి ఎవరున్నారు?
చనిపోవడానికి ఎవరున్నారు? రక్తం చిందించడానికి భూమి మీద ఎవరున్నారంటే ఎవరూ లేరు. కారణం ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. మరి ఎవరు బలవుతారు? ఎవరిని బలివ్వాలి? ఎవరిని పట్టుకున్నా అందరూ వాడు పాపం చేసిన వాడే. అందరూ పాపం చేశారు. మరి మనిషి పాపం పోవాలంటే పాపము లేనివాడే ఆ బలర్పించాలి. మరి ఎవరున్నారంటే ఎవరు లేరు. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యము శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకంటే శరీరముతో ఉంటే ఏముంటుంది? రక్త మాంసాలు ఉంటాయి కాబట్టి, రక్తం కావాలి కాబట్టి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఈ లోకానికి. సిలువలో ఆయన మనందరి కొరకు ఆ విలువైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ దొరికింది. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. తనకు కలిగినదంతా అమ్మి ఏం కొన్నాడంట? విలువైన ముత్యాన్ని కొన్నాడు. విలువైన ముత్యాన్ని కొన్నాడు. ఇక్కడ ఒక మర్చెంట్, ఒక వ్యాపారస్తుడు మంచి ముత్యాలను వెతుకుతూ వ్యాపారం, ఆయన మంచి ముత్యాలను ఆయన తన రాజ్యంలో చేర్చుకోవడానికి వెతుకుతా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో ఆలోచన చేయండి. విలువ లేని మనకు ఏమిచ్చాడంట? విలువనిచ్చాడు. ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు. లోకములో వెర్రి వాళ్ళము, పనికిమాలిన వాళ్ళము, కానీ దేవుని దృష్టిలో ఎవరమంట? యు ఆర్ మై సన్ అంటాడు. అంతే. యు ఆర్ మై డాటర్. నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తెవు. ఎంత వాల్యుబుల్, ఎంత అద్భుతమైనటువంటి కృపను ప్రభు మనకిచ్చాడు. దేవుని రాజ్యము ఎంత విలువైందో ఆలోచించండి. ఆ రాజ్యములో నీవు నేను ఎంత విలువైన వాళ్ళం. ఆ రాజ్యము కొరకు, లేదంటే ఆ నీ కొరకు నా కొరకు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంట? పరలోకాన్ని విడిచి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి విలువైన ముత్యముగా నిన్ను నన్ను కొన్నాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తా ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. మత్తయి సువార్త 13వ అధ్యాయములో 47వ వచనములో, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. దిస్ ఈస్ ద ప్యారబుల్ అబౌట్ ఫిషింగ్ నెట్. చేపల వల. ఒక మనిషి ఏం చేశాడంట? సముద్రములో వల వేశాడు. ఆ వలలో ఏ చేపలు పడ్డాయంట? నానా విధములైన చేపలు. ఆల్ కైండ్ ఆఫ్ ఫిష్. అన్ని రకాల చేపలు పడ్డాయి. అన్ని జాతుల వారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వారు, ఏ భేదమైన ఏ ప్రాంతమైన అందరూ ఒక రోజున ఏమవుతారంట? సమకూర్చబడతారు, వల్లో పడతారు. ఈ ఉపమానమే సేమ్ మనకి గోధుమలు గురుగుల ఉపమానంతోనే యాక్చువల్ అవుతూ ఉంటుంది. గోధుమలు గురుగులు ఏ రీతిగా గోధుమల మధ్యలో శత్రువు గురుగులు విత్తాడో అదే రీతిగా ఈ వలలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయంట? అన్ని రకాల చేపలు ఉన్నాయి. నానావిధ రకాల, ఆల్ కైండ్ ఆఫ్ ఫిష్. ఎన్నో రకాల చేపలు ఉన్నాయి. దాంట్లో మంచి చేపలు ఉన్నాయి, చెడ్డ చేపలు కూడా ఉన్నాయి. గుడ్ ఫిష్ అండ్ బ్యాడ్ ఫిష్. అయితే ఈ వ్యక్తి వల వేశాడు. ఆ వలను ఏం చేశాడంట? దరికి లాగాడు, కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంట? చూడండి ఏం చేస్తా ఉన్నాడంట. 48వ వచనంలో, అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటినేమో గంపలో వేస్తున్నాడు, చెడ్డ వాటినేమో బయట పారేస్తా ఉన్నాడు. మంచి చేపలేమో బుట్టలో వేసుకున్నాడు, పనికిరాని వాటిని ఏం చేస్తున్నాడంట? అటు పారేస్తా ఉన్నాడు. ఎండింగ్లో కోతకాలం ఒకటి, యుగ సమాప్తి రాబోతూ ఉంది.
గోధుమలు గురుగులప్పుడు కూడా ఏం చెప్పాడు? రెండు కలిసి ఎదిగినాయి. కోతకాలం ముందు దేవదూతలు ఏం చేశారంట? అందరిని సమకూర్చారు. ఇప్పుడు గోధుమలన్నేమో ఏం చేశారంట? గోధుమలు తీసుకొచ్చి కొట్టులో పోశారు. గురుగులనేమో ఏం చేశారంట? కాల్చి వేశారు. అదే జరుగుతుంది. మంచివారు నీతిమంతులేమో తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. చెడ్డవారేమో నరకములో అగ్నిలో కాల్చబడతారు. ఒకళ్ళేమో వెలుగుతూ ఉంటారు, ఇంకొకళ్ళేమో అదే అగ్నిలో ఏం చేస్తారంట? కాల్చబడుతూ ఉంటారంట. చూడండి, ద ఫిషింగ్ నెట్, చేపల వలతో పోల్చాడు. సముద్రములో వల వేయబడింది, అన్ని రకాల చేపలు వచ్చేసినాయి ఆ వలలోనికి. ఇప్పుడు ఆ వలలో ఇప్పుడు డివైడ్ అవుతా ఉంది, వేరు చేస్తూ ఉన్నారు. మంచి చేపలనేమో తన బొట్టులో వేస్తూ ఉన్నాడు, చెడ్డ చేపలనేమో బయట పారేస్తూ ఉన్నాడు. దాని అర్థం కూడా అక్కడ ప్రభు చెప్పాడు. ఏంటంట? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడండి, మాథ్యూ చాప్టర్ 13:49. అలాగే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేస్తారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండను. యుగ సమాప్తిలో, ఎండ్ టైంలో, చివరి దినములో, ప్రభు రాకడ సమీపములో ఇది జరుగుతుంది. అందరూ పోగు చేయబడతారు. ఇప్పుడు మరలా రెండు గుంపులు అవుతారు. ఒకటి నీతిమంతుల గుంపు, ఇంకొకటేమో దుష్టుల గుంపు. ఒకళ్ళేమో మంచివారు, ఇంకొకళ్ళేమో చెడ్డవారు. ఒక గుంపేమో యేసు ప్రభువుని నమ్మిన గుంపు, ఇంకొక గుంపేమో నమ్మని వాళ్ళు. రెండు గుంపులు అవుతారు. నమ్మని వారిని ఏం చేస్తారంట? నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండను. చెడ్డ చేపలు ఏ రీతిగా బయట పారవేయబడి కాల్చబడతాయో, గురుగులు ఏ రీతిగా కట్టలు కట్టి కాల్చివేస్తారో, చెడ్డవారు కూడా చివరి దినంలో ఏమవుతారంట? నరకానికి అగ్నిలో వేయబడతారు. ప్రభువుని నమ్ముకొని నీతిమంతులుగా జీవించి ఆయన ఆరాధించి దేవుని రాజ్యము కొరకు అన్ని నష్టపరుచుకొని దేవుని రాజ్యము కొరకు నిలబడిన ప్రతి ఒక్కరూ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఎంత అద్భుతమైనటువంటి కృప దేవుడు మనకిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు. ఖచ్చితంగా ఆయన మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరంటే మేలు చేసుకున్న వాళ్ళు, అదృష్టవంతులు, భాగ్యవంతులు, ధన్యులు. ఆయన నమ్ముకున్నవాడు. ఆయన నమ్మని వాడు కీడు చేసుకుంటున్నాడు, నష్టపోతాడు. ఒకానొక రోజున గుండెలు బాదుకొని ఏడుస్తాడు. వాడిని విడిపించేవాడు ఎవ్వరు ఉండరు. కోతకాలం వస్తుంది, కొడవలు పట్టి కోయడానికి దేవదూతలు రెడీగా ఉన్నారు. గోధుమలు ఒక్కెళ్ళి, గురుగులు ఒక్కెళ్ళి కట్ చేస్తారు, అయిపోద్ది. గోధుమలేమో చక్కగా కొట్లలో పోసుకుంటారు, గురుగుల్ని తగలబెట్టేస్తారు. ఒక రోజున నీ పరిస్థితి, నా పరిస్థితి, మనమందరము కూడా ఆయన న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావాలి. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే ఏదో సరదాగా వచ్చి వెళ్ళిపోయి ఆడుతా పాడుతూ ఇచ్చేసేది కాదు. వినయ భయభక్తులతో ఏం చేయాలంట? సేవ చేయాలి. వినయ భయభక్తులతో. హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యములో మనం చూస్తే మనం ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12:26 వచనం. ఉమ్, 25 నుంచి చదువుదాము. 25 నుంచి, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించుకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించు మనము
తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా అంటాడు. మోషే లేదంటే నోవాహు, అహరోన్లు, ఈ లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చెబితే చాలామంది వినలేదు. కానీ ఇప్పుడు భూ సంబంధులు చెప్పినప్పుడే వినకపోతేనే అట్లా జరిగిందంటే, ఇప్పుడు పరలోక సంబంధి పరలోకం నుంచి వచ్చి ప్రభు చెప్పిన మాట కూడా వినకపోతే ఇంకెంత దారుణంగా ఉంటుందో జాగ్రత్త అంటున్నాడు. నోవాహు సువార్త ప్రకటించాడు, విన్నారా? ఎవ్వరు వినలే. ఏమైందంట? జలప్రళయం వచ్చింది, అందరూ నాశనం అయిపోయారు. నోవాహు చెబితేనే వినలేదు, అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెట్టలేదమ్మా. యేసు ప్రభు వచ్చి చెప్పాడు, అయినా నమ్మకపోతే ఇంకా విడిచిపెడతాడా అంటున్నాడు ఇక్కడ. కుదరదు. ఎవడు తప్పించుకునే అవకాశమే లేదు. ఎవ్వరు తప్పించుకోలేరు, ఎవ్వరు తప్పించుకోలేరు. అందుకే 26వ వచనంలో, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసిన గాని ఇప్పుడు నేను ఇంకొకసారి మాత్రమే ఆకాశమును కూడా కంపింపజేయుతుననేవి మాట ఇచ్చాడు. ఇంకొకసారి ఆయన మాట చలింపజేయబడినవి నిలకడగా ఉన్న నిమిత్తము అవి సృష్టించబడి ఉన్నట్టు, చలింప చేయనివి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. దహించు అగ్ని. చెత్త చెదారం. అగ్నికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, అగ్ని ఏం చేస్తుంది? కాల్చిద్ది. అగ్నిలో మీరు ఏది వేసినా ఏమైపోయింది చెప్పండి? కాలిపోయిద్ది. దాని స్వభావమే కాల్చడం. ఇక చెత్త చెదారం అంటే ఊరకనే అంటుకుంటుంది అంతే, ఇంక నువ్వేం చేయాల్సిన పని లేదు, ఈజీగా కాలిపోయింది. మనం నామకార్థంగా భక్తి, ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు ఏదో నామకార్థంగా ఉంటే అగ్ని ఏం చేస్తుందంట? కాల్చివేసిద్ది. నిలబడాలంటే విశ్వాసముని నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, విశ్వాసంలో నిలబడు, దేవుని రాజ్యము కొరకు నిలబడు. ఆయన రాజ్య నిశ్చలమైన రాజ్యము కొరకు నువ్వు ప్రయాసపడాలి. అపొస్తలుడైన పౌలు అన్నట్లుగా, నాకు ఉన్నదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, నాకు ఆయన కావాలి, ఆయన పునరుద్ధాన బలం ఉంటే చాలంటా ఉన్నాడు. ఎంత స్టేట్మెంట్! కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం పరుగులు ప్రయాసపడాల్సిన అవసరము లేదు. మీరు పైనున్న వాటిని వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుందంట? ఇన్ హెవెన్. మనందరి పాస్పోర్ట్లు ఎక్కడే అంటే చెప్పండి? పరలోక పాస్పోర్ట్లు అంట. అక్కడికి వెళ్ళాల్సిందే మన అందరం కూడా, ఎక్కడ కాదు. వీఆర్ ఆల్ ఫారినర్స్. మనం అందరం కూడా పరదేశులమే. ఎప్పుడు పాడతారు ఆ పాట? చచ్చిపోయినప్పుడు మాత్రమే పాడతారు. అప్పుడే గుర్తొచ్చింది మనం పరదేశులం అని. చనిపోయినప్పుడే పాడుతూ ఉంటాం మనం పరదేశ్. కానీ బైబిల్ తెలియజేస్తూ ఉంది, ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, వీఆర్ ఆల్ ఫారినర్స్. ఈ దేశం మనది కాదు, ఈ లోకం మనది కాదు. మనం ఈ భూమి మీద శాశ్వతముగా ఉండము. వన్ ఫైన్ డే మరణం మనం పలకరిస్తుంది, వెళ్ళిపోవాల్సిందే. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళాలి. ఈ ప్రార్థన అయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్తారా? వెళ్ళరా? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. అలాగే ప్రాణం పోయిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ దేశానికి మనం వెళ్ళాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. నేనుండు స్థలములో మీరును ఉండాలి, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈ రాజ్యము, ఈ లోకము పర్మనెంట్ కాదు. దేవుని రాజ్యము యుగయుగాలు ఉంటుంది. నాశనము లేని రాజ్యం, అంతము లేదు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానియేలు 2:44లో ఆ రాజ్యము యుగయుగాలు ఉంటుంది, దానికి ఎన్నటికీ నాశనము లేదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప మరి ఎవరికి అది దొరకదు.
అంటే అంత ఖండితంగా ఆ మాట చెప్పాడంటే దాని కొరకు మనం ఎంత ప్రయాసపడాలి. దేవుని రాజ్యం అంటే ఈజీగా వచ్చేది, ఈజీగా దొరికేది కాదు. ప్రభువా 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 అంటే పరలోక రాజ్యం చేరడన్నాడు ప్రభు. ఏం చేయాలంట? పరలోకమందున్న తండ్రి చిత్తం చేయాలి, అప్పుడే పరలోక రాజ్యం. ఆయన రాజ్యానికి మనం వారసులం అవ్వాలంటే యేసు ప్రభు చెప్పాడు, ఈ చేపలు అన్ని రకాల ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిష్, దాంట్లో మంచి చేపలు ఉన్నాయి, చెడ్డ చేపలు ఉన్నాయి. విక్కిడ్ పీపుల్ ఉన్నాడు, రైచియస్ పీపుల్ ఉన్నారు. ఏమవుతారంట? మంచి చేపలనేమో బుట్టలో వేసుకున్నాడు, చెడ్డ చేపలనేమో బయట పారవేశాడు. నీతిమంతులేమో తండ్రి రాజ్యములో తేజరిల్లుతున్నారు, దుష్టులు దుర్మార్గులేమో అగ్ని గంధకాల్లో కేకలు వేస్తా ఉన్నారు. ఇదే జరిగేది. అదే మనం పాడుతాం, రెండు దారులు, ఏ దారి కావాలి? ఒకటేమో పరలోకం, ఇంకొకటేమో పాతాళానికి నరకానికి వెళ్ళే దారి. ఈ రెండు దారులు. ఏ దారిలో నువ్వు వెళ్తున్నావు, ఏ దారిలో ప్రయాణం చేస్తున్నావు అనేటువంటిది. యేసయ్య దారిలోనికి వస్తే నిశ్చలమైన రాజ్యాన్ని వెళతావు. నీ సొంత దారిలో నువ్వు వెళ్ళిపోతే చివరికి నరకానికి వెళ్ళిపోతావు. ఈ మాటలన్నీ చెప్పి మత్తయి సువార్త 13లో శిష్యుల్ని అడిగాడు, నేను చెప్పేది మీకేమన్నా అర్థమవుతుందా అని అడిగాడు. మీరు ఎట్లా తలకాయలు ఊపుతున్నారో వాళ్ళు కూడా అర్థమవుతుందని తలకాయలు ఊపారు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 51వ వచనం. 51. వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు ఏమన్నారంట? ఎస్ అన్నారంట. అర్థమైందా అంటే మీకులాగా వాళ్ళు కూడా ఏమూపారు? తలకాయలు ఊపారు. ఎస్, మాకు అర్థమైంది, పరలోక రాజ్యం గురించి మాకు అర్థమవుతుంది అన్నట్టుగా. మాకు అర్థమైందయ్యా, నువ్వు చెప్పే విషయాలు ఎంత వివరంగా చెప్తా ఉన్నావు. దేవుని రాజ్యం ఎంత విలువైందో, ఒక వ్యక్తి ఎంత విలువైన వాడో, చివరికి ఏం జరగబోతుందో, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏంటో, నమ్మకపోతే ఏంటో, ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వారసుడవుతే ఎలా ఉంటుందో, అవ్వకపోతే ఎలా ఉంటుందో ఎంత వివరంగా మీరు మాకు చెప్తా ఉన్నారు. ఎస్, మేము గ్రహించాం అన్నాడు. 52వ వచనంలో, అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో ఉండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో. కాబట్టి ఒక ఇంటి యజమానుడు తన ఇంటిలో ఉన్నటువంటి పదార్థాలు, క్రొత్త వాటిని పాత వాటిని అర్థమయ్యే రీతిలో విలువైన విషయాలుగా మార్చి చెప్పడం అనేటువంటిది ప్రతి శిష్యుడు ఏమోలంట, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొన్ని విషయాలు తీసుకురావాలి. ఆ తర్వాత 53వ వచనంలో యేసుప్రభు ఈ ఉపమానాలన్నీ చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. సో జీసస్ హీ కేమ్ బ్యాక్ టు హిజ్ హోమ్ టౌన్. ఎక్కడికి వచ్చాడంట? తన స్వదేశానికి వచ్చాడు, హోమ్ టౌన్కి వచ్చాడు. ఏంటి ఆయన హోమ్ టౌన్? నజరేతుకి వచ్చాడు ఆయన. చదవండి, అక్కడ కింద చదువుదాము. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతడికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోధా అను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. The people of Nazareth, they refused, they rejected Jesus. యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన చేస్తున్న బోధ వారికి ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన బాల్య దినాలు, అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇంకా చాలామంది ఆయన ఎవరో వాళ్ళకి తెలుసు. ఎవరంటే ఆయన వడ్లవాని కుమారుడు, ఏ కార్పెంటర్ సన్, వుడ్ వర్కర్, చెక్క పని చేసేవాళ్ళు, కార్పెంటర్ వర్క్ చేసేటువంటి ఫ్యామిలీలో పుట్టాడు. యేసు ప్రభు ఆయన కొందరికి దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. యేసు ప్రభు పుట్టినప్పుడు గొల్లలు వచ్చారని చెప్తే గొల్లలందరూ ఏమంటారు తెలుసా? యేసు ప్రభు మా దేవుడాయా అంటారు. ఇప్పుడు యేసు ప్రభు వడ్రంగి పని చేశాడంటే ఏమంటారు చెప్పండి? వడ్రంగి వాళ్ళందరూ ఆయన మా దేవుడాయా, వడ్రంగి చేసేవాడు.
ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆయన గొల్లవారికో వడ్రంగాలకో ఆ కులము ఈ కులం వాళ్ళకి సంబంధించిన వాడు కాదు. యేసు ప్రభు అందరికీ దేవుడు, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి ఆయన దేవుడు, ఆయన అందరికీ దేవుడు. ఆ ఊరి ప్రజలు ఆయన్ని నమ్మటంలా. ఈయనకి ఇంత మహిమ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఇన్ని అద్భుతాలు చేస్తా ఉన్నాడు, మేము నమ్మం. ఎందుకంటే ఈయన సంగతి, ఈయన కుటుంబం సంగతి మాకు తెలుసు, వీళ్ళ బ్రదర్స్ మాకు తెలుసు, ఆయన సిస్టర్స్ మాకు తెలుసు, వడ్రంగి పని చేసేటువంటి ఆ ఫ్యామిలీ మాకు తెలుసు కదా, ఇక్కడోళ్ళే కదా ఈయన, మళ్ళీ ఇక్కడికి వచ్చి మనకి ఇవన్నీ చెప్తున్నాడేంటని వారు ఆయనను అంగీకరించలేదు. స్వదేశమునకు వచ్చాడు, ఆయన అంగీకరించలేదు. మార్క్ సువార్త 6వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 6, మార్క్ సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో 6:1 ఆయన అక్కడి నుంచి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింప ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి, అసలు ఇదేంటి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. దే రిజెక్టెడ్ హిమ్, దే రిఫ్యూజ్డ్ జీసస్. అసలు ఇన్ని చేస్తున్నావాడిని, అరే మనూరోడు, మన పట్టణవాడు, మనవాడు ఇన్ని అద్భుతాలు ఎంత మంచిగా బోధిస్తున్నాడంటే ఏం చేయాలి చెప్పండి? ఆ ఊరోళ్ళు ఇంకా యేసుప్రభుని ఇంకా హైలైట్ చేయాలి, ఇంకా హైలైట్ చేయాలి. కొంతమందికి ప్రాంతీయ భేదం ఉంటుంది. ఇప్పుడు కులం, కొంతమంది కులం పేరు చెబితే ఎక్కడ లేని సంతోషం వచ్చింది. వీడు మనవడేనా అంటే చాలు, మనవడే అంటే చాలేక చాలా ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. కొంతమంది మత ఉంటుంది, మత పిచ్చి ఉంటుంది, మతాన్ని గురించి రకరకాల పిచ్చి లోకంలో ఉంది. కొంతమందికి ప్రాంతీయ పిచ్చి ఉంటుంది, అంటే మన ఊరు మన ఏరియా ఓడైతే కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు ఇక అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరైనా తెలుగు మాట్లాడేవాడు కనపడ్డా ఇక పండగే. వాళ్ళతో మాట్లాడుకోవడానికి, ముచ్చటించడానికి, కలిసి సరదాగా ఉండటానికి ఎంతో సంతోషిస్తూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభు వాళ్ళ సొంత ప్రాంతానికి వచ్చాడు, ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, అద్భుతమైన బోధ, ఎంతోమంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు, ఆయన శిష్యులు ఆయన వెనకాల ఉన్నారు. అంత అద్భుతమైన ఇది చూసి ఆ ఊరి వాళ్ళు ఆయన ఏం చేశారంట, నమ్మకోకుండా, ఈయన వడ్లవాని కుమారుడు, ఈయన ఫ్యామిలీ గురించి మాకు బాగా తెలుసు, వుడ్ వర్కర్ అయినా, చెక్క పని చేసేవాడు, ఆయన చేసినవన్నీ కూడా ఇక్కడున్నాయి, గుర్తున్నాయి అని. ఇప్పటికీ యేసు ప్రభు చేసినటువంటి ఆ చెక్కకు సంబంధించిన పనిముట్లు ఇంకా మరి మ్యూజియంలో ఉన్నాయి, లండన్ మ్యూజియంలో, ఇంకా వేరే దేశాల్లో మ్యూజియంలో ఉన్నాయి. ఆయన పని చేశాడు, కానీ ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన చేసిన బోధ ఆనాటి ఆ సొంత దేశం వాళ్ళే ఆయన ఏం చేయలేదంట, అంగీకరించలేదు. ఏమన్నారంట, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు, ఇతడి వడ్లవాడు, ఈయన బ్రదర్స్ అందరూ పేర్లన్నీ చెప్తా ఉన్నారు, ఈయనకి ఎంత పాండిత్యం ఎలా వచ్చింది, నమ్మటానికి వీలు లేదు అని చెప్పి ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను, తన బంధువుల్లోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడ గణహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వాడిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేకపోయాను. ఆయన వారి అవిశ్వాసమును నాకు ఆశ్చర్యపడెను. సొంత ఊరి వాళ్ళే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చివరిగా లూకాసు వార్త 4వ అధ్యాయంలో, లూక్ చాప్టర్ 4, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనములో, 16వ వచనం, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన. సో ఆయన హోమ్ టౌన్ ఏంటంటే నజరేత్. యేసు ప్రభు హోమ్ టౌన్ నజరేత్. నజరేతుకు వచ్చాడు.
తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో నున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలిగిన ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరుచూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడి కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆనాటి ప్రజలు, ద పీపుల్ ఆఫ్ నజరేత్, యేసు ప్రభు యొక్క హోమ్ టౌన్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇంకా చాలామంది యేసు ప్రభుని ఏం చేయలేదంట? నమ్మలేదు. దేవుని రాజ్యం ఎవరికి చెప్పండి? నమ్మిన వాడికే దేవుని రాజ్యం. నమ్మిన వాడిదే. నమ్మకపోతే లేదు. ఆయన సొంత ఊరి వాళ్ళే ఆయన నమ్మలేదు, అందుకే ఆయన అక్కడ అద్భుత కార్యాలు చేయలేదు. కారణం ఏంటంటే వారి అవిశ్వాసం. అక్కడ ఇందాక మనం చదివాం, వారి అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట. ఏంటి ఎంత బ్లైండ్గా ఉన్నారు, ఎంత అవిశ్వాసం, ఎంత నమ్మకుండా ఉన్నారు, ఎంత వారి హృదయాలు అంత కఠినమైపోయినాయి. ఈ దినాల్లో చాలామంది అవిశ్వాసముతో, కఠినమైన హృదయంతో యేసు ప్రభు దేవుడు కాదని, యేసు ప్రభు ఒక కులానికో మతానికో, అమెరికా వాళ్ళ దేవుడని, చేతగాని దేవుడని, మతాన్ని స్థాపించడానికి వచ్చాడని, ఆయన మరి నిన్నగాక మొన్నొచ్చాడని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి అవిశ్వాసం, వారు ఆయన్ని నమ్మడం లేదు. కానీ ఒకరోజు వస్తూ ఉంది, ఆ రోజున ఏం చేయబడతారంట? ఆ వలలో అందరూ చిక్కుతారు. మంచివారేమో ఒకవైపు, చెడ్డవారేమో ఒకవైపుకి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసుకున్న వారు తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారు. దేవుని రాజ్యం ఎంతో శ్రేష్టమైంది, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ రాజ్యానికి ఏమి లేదంట? నాశనము లేదు, అంతము లేదు, ఎవ్వరు దీన్ని ఏమీ చేయలేరు. ఈ రాజ్యం ఎంతకాలం ఉంటుందంట? యుగ యుగాలు ఉంటుంది. నిశ్చలమైన రాజ్యం అన్నాడు, అన్షేకబుల్, ఇక ఎవరు కదిలించలేరు దాన్ని. నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేసుకుందాం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఇష్టమైన మరి ఆ రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో నీవు నేను ఉండాలంటే, ఆ హిడెన్ ట్రెజర్, దాచబడిన ధనం, ఆ పొలములో ఉన్న దాచబడిన ధనాన్ని చూశాడు. సంతోషంతో వెళ్ళాడు, తనకు కలిగినదంతా అమ్మాడు, వచ్చి ఆ పొలాన్ని కొన్నాడు. దేవుని రాజ్యం ఎంత విలువైందో తెలుసా? ఈ లోకములో ఉన్న ఉద్యోగాలన్నిటికంటే, ఆస్తుల కంటే, జ్ఞానం కంటే, డిగ్రీల కంటే, చదువుల కంటే, ఈ లోకంలో ఉన్న లగ్జరీ లైఫ్ కంటే, ఈ లోక రాజ్యాలన్నిటికంటే పరలోక రాజ్యం ఎంతో విలువైంది. దాన్ని పొందుకున్న వారికి అది దొరుకుతుంది, వేరే వారు మిస్ అయిపోతారు దాన్ని. ఆ రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే ఆయన నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు ఒక్కడే నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఆయన ఒక్కడే ఆ నిశ్చలమైన నిత్యమైన రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళగలడు. దేర్ ఇస్ నో అదర్ వే, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక మార్గం లేదు. ఆయన ఒక్కడే. పరలోక రాజ్యాన్ని గురించి వివరంగా ఎంత క్లియర్గా, ఇదిగో యుగ సమాప్తి, కోతకాలము, దేవదూతలు రెడీగా ఉంటారు, కోత కోస్తారు.
గోధుమలు గురుగులు ఉన్నాయి. ఆ వలలో మంచి చేపలు ఉన్నాయి, చెడ్డ చేపలు కూడా ఉన్నాయి. గోధుమలను కొట్లలో పోస్తా ఉన్నాడు, గురుగులు అగ్నిలో కాల్చి వేస్తా ఉన్నాడు. మంచి చేపలు తన బుట్టలో వేసుకుంటున్నాడు, చెడ్డ చేపలను ఏమో బయట పారేస్తా ఉన్నాడు. యుగ సమాప్తిలో జరిగేది కూడా అదే అంటున్నాడు. ఏ గుంపులో నువ్వు ఉంటావు, ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావు, నీ తీర్మానం ఎలా ఉంది, లోకములో ఎలా జీవిస్తూ ఉన్నావు, దేనికోసం పరిగెడుతూ ఉన్నావు, దేవుని రాజ్యం ఎంత విలువైంది, పరలోక రాజ్యం ఎంత శ్రేష్టమైనటువంటిది, దానికోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? అపొస్తలుడైన పౌలు ఆయన తీసుకున్న నిర్ణయం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు లాభమే, ఎందుకంటే నాకున్నదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, నాకు క్రీస్తు ఉంటే చాలు, ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరిగి ఉంటే చాలు అంటున్నాడు. ద రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ఎంత గొప్పది. ఆయన రాజ్యానికి మనం వారసులం అవ్వాలంటే ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, లయమైపోతాయి, కొంతకాలమే. కానీ దేవుడు స్థాపించిన ఈ రాజ్యానికి నాశనం లేదు. ఈ రాజ్యంలో నువ్వు ఉంటావా, నువ్వు ధన్యుడవు, యుగయుగాలు ఆయనతో ఉండే భాగ్యం జరుగుతుంది. ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు, ఆశలు కలిగి ఉన్నావా, జాగ్రత్త, ఒకవేళ నష్టపోతావేమో, పోగొట్టుకుంటావేమో. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దేవుని రాజ్యము ఎంత విలువైంది. ఆ రాజ్యంలో నేను ఉండాలయ్యా, ఆ రాజ్యానికి నేను వారసుని కావాలి. ఈ లోక సంబంధమైన వాటి మీద నేను దృష్టి పెట్టకుండా పైనున్న వాటినే వెతుకుతాను. ఈ లోకములో జీవితం చాలా స్వల్పమైంది. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. మరణిస్తే ఎక్కడికి వెళ్తావు, అది ప్రశ్న, అది ప్రాముఖ్యం. వాట్ అబౌట్ ఆఫ్టర్ డెత్? చనిపోయిన తర్వాత నీ సంగతి ఏంటి? పరలోక రాజ్యమా, నిత్య నరకమా? మంచి చేపల్లాగా బుట్టలో వేయబడతావా, చెడ్డ చేపల్లాగా బయట పారవేయబడతావా? గోధుమల వలె కట్టలు కట్టి కొట్టల్లో కూర్చబడతావా, గురుగుల్లాగా కట్టలు కట్టి అగ్నిలో విసిరివేయబడతావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. మనమందరం కూడా ఒక్క నిమిషం, ప్రభువా నన్ను క్షమించండి, సహాయం దయచేయండి ప్రభువా, నీ రాజ్యములో, నీ రాజ్యానికి నేను వారసుని కావాలి తండ్రి. ఆ పరలోక రాజ్యములో యుగయుగాలు నీతో గడపాలి నాయనా. తేజరిల్లాలి ప్రభువా. దుష్టత్వము నుంచి నన్ను తప్పించండి. ఈ లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, లోక విషయాలన్నిటి నుంచి తప్పించి నాయనా నీ కొరకు జీవించే కృప కావాలయ్యా అని అడగండి. ఆత్మీయతలో ఎదుగుదాం, ప్రార్థనలో ఎదుగుదాం, దేవుని వాక్యంలో ఎదుగుదాం, ఆయన్ని ఆరాధించడంలో ఎదిగేవారముగా, ఆత్మీయ సంగతులు ఆలోచించే వారముగా మనం ఉందాం. ప్రభు అంటా ఉన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. లోక సంబంధమైన వాటి వరకు మనం దృష్టి పెట్టకుండా పరలోక సంబంధమైన వాటి విషయాల్లో మనం దృష్టి పెడదాం. అందరూ ఆ రీతిగా సరి చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. సహాయం దయచేయండి. పరలోక రాజ్య మర్మములు తండ్రి, ఆ రాజ్యాన్ని పొందుకోవాలంటే ఈ లోకములో ఉన్న వాటిని మేము ప్రేమించడం కాదు నాయన, నిన్ను మాత్రమే ప్రేమించి నిన్ను మాత్రమే వెంబడించే కృప మాకు దయచేయండి. మా కొరకై మీరు కార్చిన అమూల్యమైన రక్తము, నలగొట్టబడిన మీ శరీరము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప దయచేయండి. మరణం వరకు నమ్మకంగా ఉండటానికి సహాయం దయచేయండి. మీరు మా కొరకే సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం. దేవుడు నీతో నాతో స్పష్టంగా